హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం. అదేంటి, నేను ఫ్లాట్లో ఉండడం ఏంటి? రాత్రి నన్ను అర్జున్ తన రూమ్కి తీసుకువెళ్ళాడు కదా, అక్కడ మేమిద్దరం అని ఆలోచించుకుంటూ ఏదో గుర్తు రావడంతో ఒక్కసారిగా కిందకి చూసుకుంది ఆమె. తన ఒంటి మీద డ్రెస్ ఒంటి మీదే ఉంది. అది చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇదెలా సాధ్యమబ్బా అని అనుకుంటూ, కార్తీక్, రాత్రి మనం ఇంటికి ఎలా వచ్చాం అంటూ అడిగింది ఆమె. ఆ గాలిలో ఎగురుకుంటూ వచ్చాం అంటూ వెటకారంగా సమాధానం చెప్పాడు కార్తీక్ అతని వైపు సీరియస్గా చూస్తూ. పిచ్చి కోపంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి జోకులు వేశావు అంటే పిచ్చి వదిలిపోయేలా కొడతాను. నోరు మూసుకుని అడిగిన దానికి మాత్రం తిన్నగా సమాధానం చెప్పిచావు అంటూ కోపంగా తిట్టింది వినూత్న. అమ్మో, దీన్ని చూస్తూ ఉంటేనే కొంచెం పిచ్చి ముద్దనట్లు అనిపిస్తుంది. ఇది ఈ పిచ్చిలో ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది అని మనసులో అనుకుని, ఎలా వస్తాము, ఎలా వెళ్ళామో అలాగే వచ్చాము. కాకపోతే నువ్వు స్పృహలో లేవు. బాగా తాగడం వల్ల అక్కడే స్పృహ తప్పి పడిపోతే కష్టపడి నిన్ను ఈ చేతులతో ఎత్తుకుని మోసుకుని వచ్చి ఇక్కడ వరకు తీసుకువచ్చాను అంటూ చెప్పాడు కార్తీక్. దాంతో మరింత అయోమయంలో పడింది వినూత్న. ఏంటి, నన్ను కార్తీక్ తీసుకువచ్చాడా? అంటే రాత్రంతా జరిగింది అనుకున్నది అంతా నా భ్రమ? అర్జున్ నా దగ్గరికి రాలేదా? నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదా అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి చాలా బాధగా అనిపించింది. ఆమెను అలా చూస్తూ ఉంటే కార్తిక్కి కూడా బాధగా అనిపించింది. ఐఎమ్ సారీ విన్ను, నీ దగ్గర అబద్ధం చెప్తున్నాను, కానీ ఇది నీ మంచి కోసమే అని మనసులో బాధగా అనుకుంటూ, త్వరగా లెగు విన్ను, నీకోసం ఇప్పటికే మహాలక్ష్మి గారు 2 సార్లు వచ్చారు. అంత పెద్దావిడిని మన కోసం అన్నిసార్లు తెప్పించుకోవడం అంత బాగోదు అన్నాడు కార్తీక్. ఏంటి, మహాలక్ష్మి అంటే ఇక్కడికి వచ్చారా? ఎందుకు అడిగింది వినూత్న. నిన్ను అర్జున్ పెళ్ళికి తీసుకువెళ్ళడానికి అంటూ చెప్పాడు కార్తీక్. ఆ మాట విని షాక్ అయిన ఆమె, నీకు మతిగాని పోయిందా కార్తీక్? నేను వాడి పెళ్ళికి రావడం ఏంటి? నేను చచ్చినా పెళ్ళికి రాను కోపంగా చెప్పింది వినూత్న. రాను అంటే ఎలా కుదురుతుంది? అసలు మహాలక్ష్మి గారు తన కొడుకు పెళ్లి జరగడానికి కారణం నువ్వే అంటూ నిన్ను పొగడ్తలతో ఆకాశానికి తెస్తున్నారు. వారి పెళ్లి జరగడానికి కారణమైన నువ్వు ఆ పెళ్లిలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి పంతం పట్టుకుని కూర్చున్నారు అక్కడ. అందుకే ఆమె నీకోసం అన్నిసార్లు వచ్చారు. నిన్ను దగ్గర ఉండి మరీ తమ ప్యాలెస్కి తీసుకువెళ్తారట. నీ చేతుల మధ్యగానే అర్జున్ని పెళ్లి కొడుకుని చెయ్యాలట అంటూ చెప్పాడు కార్తీక్. అదంతా వింటున్న ఆమెకి బుర్ర తిరిగిపోతుంది. దేవుడా, అసలు ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? ప్రాణంగా ప్రేమించిన వాడిని వేరే అమ్మాయికి అప్పగించడానికి నేను పెళ్లి కొడుకుని చెయ్యాలా? లేదు, ఇది అస్సలు జరగదు. ఆమె వస్తే నేను రాను అన్నాను అని చెప్పి ఇక్కడి నుంచి తిరిగి పంపించేసాయి. ఆహా, అలా కాదు, నువ్వు పంపించడం కాదు, ఆమె వచ్చే లోపల నేనే ఇక్కడి నుంచి పారిపోతాను. రేపు సాయంత్రం వరకు ఎవ్వరి కంటికి నేను కనిపించను అంటూ బెడ్ దిగి వాష్రూంలోకి పరుగు తీసింది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు ఎక్కడికి పారిపోయినా నీ రాక్షసుడు నిన్ను వదలడే అని మనసులో అనుకున్నాడు కార్తీక్. వాష్రూంలోకి వచ్చి తన ఒంటిపై ఉన్న డ్రెస్ తీసి పక్కన పెట్టేసి షవర్ ఆన్ చేసింది వినూత్న. కొంచెం గోరువెచ్చని నీళ్లు ఆ శరీరంపై పడడంతో లైట్గా శరీరం అక్కడక్కడ మండుతూ ఉంది. దాంతో ఏదో అనుమానం రావడంతో ఒక్కసారి పైనుంచి కింద వరకు తనను తాను చూసుకుంటూ క్లియర్గా అబ్జర్వ్ చేసిన ఆమెకి శరీరంపై అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు, గోటి గుర్తులు, పంటిఘాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అదంతా చూసి మరింత ఆశ్చర్యపోయింది ఆమె. వీడు చూస్తే నేనే తీసుకువచ్చాను అని చెప్తున్నాడు, కానీ నన్ను నేను చూసుకుంటే రాత్రి జరిగింది నా భ్రమనో కలనో కాదు, నిజమే అని అనిపిస్తుంది. ఇప్పుడు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి, అమ్మ వినూత్న అంటూ వినిపించింది మహాలక్ష్మి గొంతు. ఆ గొంతు విని అదిరిపడిన ఆమె, అమ్మో, ఈవిడ అప్పుడే వచ్చేసిందా?
ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోలేదు అంటే నా ప్రియుడి పెళ్ళికి నన్నే పెద్దం చేసేస్తుంది. కన్విన్స్ అయ్యేలా అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోవాలి అని మనసులో అనుకుని, హా వస్తున్నా ఆంటీ అంటూ టకటకా స్నానం చేసి డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది వినూత్న. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, అప్పుడే రెడీ అయిపోయావా? సరే అయితే ఇంకా వెళ్దామా అని అడిగింది మహాలక్ష్మి. ఎక్కడికి ఆంటీ? ఏమీ తెలియనట్లు అడిగింది వినూత్న. అదేంటమ్మా ఎక్కడికి అంటావు? ఈరోజు మన అర్జున్ పెళ్ళి కదా, దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా అంటూ చెప్పింది మహాలక్ష్మి. దగ్గరుండి చూడాలా? దూరం నుంచే వాడు మరొక అమ్మాయితో ఉండడం చూడలేక చచ్చిపోతున్నాను ఇక్కడ. ఇంకా దగ్గర ఉండి కూడా చూడాలి అంటే డౌట్ లేకుండా ఏ కత్తో తీసుకువెళ్ళి ఆ సంగీత పొట్టలో కసాకసా పొడిచి మరీ చంపేస్తాను. ఆ రిస్క్ జరగకుండా ఉండాలి అంటే నేను అసలు ఈ పెళ్ళికి చాలా దూరంగా ఉండాలి అని మనసులో అనుకుని, అయ్యో సారీ ఆంటీ, నాకు పెళ్ళికి రావడం కుదరదు. మీకు తెలుసు కదా వచ్చే నెలలో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి అని, దానికోసం బాగా ప్రాక్టీస్ చేయాలి అని మా కోచ్ ఆర్డర్. ఒక్కరోజు మిస్ అయినా అస్సలు ఊరుకోను అని స్ట్రిక్ట్గా చెప్పారు. ఇప్పుడు అక్కడికే వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను. సో నేను వెళ్ళాలా ఆంటీ? ఇప్పుడు వెళ్ళి సాయంత్రం ముహూర్తం టైంకి ఖచ్చితంగా వచ్చేస్తాను అంటూ చెప్పింది వినూత్న చిన్నగా నవ్వుతూ. నీ టాలెంట్ గురించి నాకు తెలుసమ్మా. ప్రాక్టీస్ చేయడం ఒక్కరోజు మిస్ అయినంత మాత్రాన ఏమీ అవ్వదు. ఒకవేళ మీ కోచ్ ఏమైనా అంటాడు అన్న డౌట్ నీకు ఉంటే ఆయనతో నేను మాట్లాడతాను అంటూ తన ఫోన్ తీసుకుంది మహాలక్ష్మి. అది చూసిన వినూత్న గుండెలు జారిపోయినట్లు అనిపించడంతో, పర్వాలేదంటీ, ఒక్కరోజు క్లాస్ మిస్ అయినంత మాత్రాన ఏమీ అవ్వదు. సార్కి నేను చెప్పుకుంటాను. మీరెందుకు అనవసరంగా ఆయనకి కాల్ చేయడం? నేను వస్తాను, ముందు మీరు పదండి. ఇంట్లో చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకుని వెంటనే వచ్చేస్తాను అంది వినూత్న. ఏం పనులున్నా అది పెళ్ళైన తర్వాతే చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పనులు అంత అర్జెంట్ అంటే కార్తీక్ చేస్తాడు, లేదు అంటే నేనే పనివాళ్ళని పంపిస్తాను. నువ్వు నాతో రా అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె చెయ్యి పట్టుకుని తనతో లాక్కొని వెళ్ళిపోతూ ఉంది మహాలక్ష్మి. దాంతో ఏం చేయాలో తెలియక తల కొట్టుకుంటూ కష్టంగా ఆమె వెనకే వెళుతుంది వినూత్న. హాస్పిటల్లో పగిలిన ప్రమోద్ తలకి గట్టిగానే కుట్లు పడడంతో బెడ్పై పడుకుని వినూత్న అందం గురించి, తనను కొట్టిన అర్జున్ గురించి ఆలోచిస్తూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అతను. అప్పుడే ఆవేశంగా ఆ గదిలోకి వచ్చిన మినిస్టర్ జీవేశ్వరరావు అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి, ఎవడ్రా ఎవడ్రా ఎవడు నా కొడుకు మీద చేయి వేసి చేసుకున్నది, వాడి అంతు చూస్తాను అంటూ అరిచాడు. ఆ భానుప్రకాష్ చిన్న కొడుకు అర్జున్ డాడ్ సీరియస్గా చెప్పాడు ప్రమోద్. వాడా? ఇప్పుడే వాడు అంతు తేలుస్తాను. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి చేసుకుంటారు అని అంటూ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన జీవేశ్వరరావు చేయి పట్టుకుని ఆపింది ప్రియాంక. దాంతో ఆమె వైపు చూసి, ఏంటి ప్రియా, వాడు నీ మరిది అని జాలి చూపించమని అడగాలి అనుకుంటున్నావా సీరియస్గా అడిగాడు జీవేశ్వరరావు. ఆ మాటకి విరక్తిగా నవ్వి, ఆ కుటుంబంతో ఈ తాళి బంధం తప్ప నాకు వేరే ఎటువంటి బంధము లేదు డాడీ. అలాంటిది నా మరిది అని జాలి చూపించమని నేనెందుకు అడుగుతాను? కానీ ఇంత ఆవేశంగా వెళ్లే ముందు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని తప్పెవరితో ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే అవతల వైపు ఉన్న వ్యక్తి కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, భానుప్రకాష్. ఆయన గురించి మర్చిపోయి ఆయన మీదకి వెళితే సొసైటీలో మీ పరువు పోతుంది. ఆయన తలుచుకుంటే మీ ఎంపీ సీటు కూడా పోతుంది. పైగా ఈరోజు అర్జున్ పెళ్ళి. ఆ పెళ్లిలో ఎటువంటి గందరగోళం జరిగినా సరే ఆయన అస్సలు సహించరు అంటూ తను కయ్యానికి వెళ్ళబోతున్న వారి గురించి డీటెయిల్గా చెప్పింది ప్రియాంక. ఆ మాటతో ఆలోచనలు పడి, ఏం జరిగిందిరా అంటూ ప్రమోద్ వైపు చూస్తూ అడిగాడు జీవేశ్వరరావు. దాంతో జరిగిందంతా అతనికి వాళ్ళు చెప్పడంతో సీరియస్గా వాళ్ళ వైపు చూసి, పార్టీకి వెళ్ళి పిల్ల నచ్చితే వెంట తెచ్చుకోవాలి, అంతేకాని అక్కడ ఈ రచ్చేంటి? నీ మాటలు పట్టుకుని నేను అక్కడికి వెళ్ళి ఉంటే నా పరువు పోయి ఉండేది అంటూ వాళ్ళని తిట్టి ప్రియాంక వైపు గర్వంగా చూస్తూ, పరిస్థితి ఎలాంటిదైనా చక్కగా ఆలోచిస్తావు, రాబోయే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేస్తావు. నిన్ను చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుందమ్మా నాకు.
ఇలాంటి ఏ బాధ్యత లేని విధవ కన్నా నిన్ను నా వెనక పెట్టుకుంటే భవిష్యత్తులో మన రాజకీయ వారసత్వం నిలబెట్టే దానివి అవుతావు అంటూ కూతురు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని ప్రేమగా ఆమెను చూస్తూ ఉన్నాడు అతను. అదెందుకో బెడ్పై పడుకుని ఉన్న ప్రమోద్కి అస్సలు నచ్చలేదు. ఆ మాటకి మురిసిపోయిన ప్రియాంక థ్యాంక్ యూ డాడ్ అంటూ చిన్నగా చెప్పింది. సరే, పెళ్ళి ఎన్ని గంటలకి అంటూ అతను అడగడంతో 8:30కి డాడ్ అంటూ చెప్పింది ప్రియాంక. ఓకే, ఆ టైంకి నేను వస్తానులే అంటూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఏదో అనుమానం రావడంతో వెనక్కి తిరిగి అవును, ఈ పెళ్ళికి మీ ఆయన వస్తున్నారా అంటూ అడిగాడు జీవేశ్వరరావు. ఆ మాటతో అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆమె మొహం ఒక్కసారిగా విచారంగా మారిపోగా ఏమో తెలియదు డాడీ, నాకు అయితే కాల్ చేసి ఏమీ చెప్పలేదు. తమ్ముడు పెళ్ళి కదా, బహుశా రావచ్చేమో విరక్తిగా అంది ఆమె. రావచ్చేమో కాదు, వస్తున్నాడు. నీ భర్త గురించి నీకు తెలియకపోయినా మామగారిగా తెలుసుకునే బాధ్యత నాకు ఉంటుంది కదమ్మా. తెలుసుకున్నాను. ఆల్రెడీ అక్కడ బయలుదేరిపోయాడు. మరొక 1-2 గంటల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. కనీసం ఈసారైనా అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప జీవితాంతం అతను అక్కడ నువ్విక్కడ ఒంటరిగా గడిపేస్తాము అంటే కుదరదు. ఒకవేళ మీ ఇద్దరికీ అంతగా పడకపోతే విడాకులు తీసుకోండి, నీకు మరొక పెళ్లి చేస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. దాంతో ఆలోచనలో పడింది ప్రియాంక. వినోద్ని తీసుకుని ప్యాలెస్కి వచ్చింది మహాలక్ష్మి. కారు దిగుతూనే గార్డెన్లో పసుపు వేడుక కోసం చేసిన ఏర్పాట్లు చూస్తున్న వినూత్న మనసు బాధగా మూలిగింది. త్వరగా రా అమ్మ, ఆలస్యమైపోతుంది, పసుపు వేడుక మొదలు పెట్టేయాలి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని గబగబా లోపలికి తీసుకుని వెళుతూ ఉన్న మహాలక్ష్మికి ఎదురు వచ్చాడు భానుప్రకాష్. ఎక్కడికి వెళ్ళిపోయావో మహా, టైం చూసావా ఎంత అవుతుందో? పసుపు వేడుక చేయాలి, పెళ్లి కొడుకుని చేయాలి, ఇంకా ఇంకా ఎన్నో పనులున్నాయి. నువ్వు ఈ పనులన్నిటినీ గాలికి వదిలేసి బయట తిరుగుతూ ఉంటే ఎలా చెప్పు? కుదురుతుందా అసలు? చిన్నగా కసురుకున్నాడు భానుప్రకాష్. ఆ మాటతో తల వంచుకుని సారీ ప్రకాష్, చిన్న అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్ళాను. ఇదిగో వచ్చేసాను కదా, ఇక వెంటనే టకా అన్ని పనులు చేసేస్తాను అంటూ ఆ ఇల్లు మొత్తం చూసి కోడళ్ళు ఇంకా కిందకి దిగలేదా అంటూ అడిగింది ఆమె. మహారాణులు అప్పుడే ఎక్కడ దిగుతారు? ఒక క్రమశిక్షణ అంటూ లేకుండా పెంచితే పిల్లలు ఇలాగే తయారవుతారు. సర్లే, వాళ్ళ సంగతి వదిలేసి మిగతా సంగతి చూడు అని కొంచెం చిరాగ్గా మొహం పెట్టుకుని భానుప్రకాష్ విసుక్కోవడంతో వినూత్న చేయి పట్టుకుని అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అప్పుడే అది గమనించిన భానుప్రకాష్ ఒక్క నిమిషం మహా ఉండు అంటూ పిలిచాడు. దాంతో మహాలక్ష్మి గుండెలు జారిపోయాయి. భయంగా అతని వైపు తిరిగి చూడగా వినూత్న వైపు ఎగాదిగా చూస్తూ ఈ అమ్మాయి ఎవరు అంటూ అడిగాడు అతను. అది ప్రకాష్, తను తను అర్జున్ స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి వల్లే అర్జున్ అంత త్వరగా స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. పెళ్లి పనులున్నా కొంచెం సహాయంగా ఉంటుంది అని నేనే రమ్మన్నాను అంటూ చెప్పింది మహాలక్ష్మి. అవునా అంటూ వినూత్న వైపు చూసి స్టేట్ ఛాంపియన్ అంట కదా అంటూ అడిగాడు ప్రకాష్. అవును సార్ అంటూ చిన్నగా నవ్వుతూ వెళ్ళి అతని కాళ్ళకి నమస్కరించింది ఆమె. అది చూస్తున్న అతనికి చాలా ముచ్చటగా అనిపించడంతో నువ్వు ఇలానే ప్రతి కాంపిటీషన్లోనూ ఛాంపియన్గా నిలిచి మనం దేశం పేరు నిలబెట్టాలమ్మాయి అంటూ ఆశీర్వదించాడు భానుప్రకాష్. అది చూసి ప్రశాంతంగా ఫీల్ అయింది మహాలక్ష్మి. దాంతో అతను బయటికి వెళ్ళిపోగా లోపలికి వచ్చి పని మనిషిని అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా అని అంటూ కనుక్కొని ఇంకా కిందకి దిగిన కోడళ్ళ గది వైపు చూస్తూ విసుగ్గా పైకి వెళ్ళి అమ్మ ప్రియాంక, గీతిక, సుకన్య అంటూ వారి గది డోర్లపై కొడుతూ ఉంది మహాలక్ష్మి. దాంతో ఒక్కొక్కరుగా బయటికి వచ్చిన గీతిక, సుకన్య ఏంటంటీ పిలిచారా అంటూ కొంచెం విసుగ్గానే అడిగారు. అవునమ్మా, పసుపు వేడుకకి టైం అయిపోతుంది, మీరు కొంచెం త్వరగా రెడీ అయి వస్తే ఆ వేడుక మొదలు పెడదాం అంది మహాలక్ష్మి. సరే అత్తయ్య గారు అంటూ గీతిక లోపలికి వెళ్ళినా సుకన్య మాత్రం ఆమె వైపు అదోలా చూస్తూ ఈ కాలంలో కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటంటీ? పెళ్ళంటే వచ్చాను కానీ
ఆ పెళ్ళిలో ఇలాంటివన్నీ ఉంటాయి. మీరే దగ్గరుండి చేయాలి అంటే మాత్రం శుభ్రంగా పెళ్లి టైంకి వచ్చేదాన్ని. మరొక్కసారి ఇలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నాకు ఇలాంటివి నచ్చవు. ఇదే లాస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. వార్నింగ్ ఇస్తున్నట్లు అని తన గదిలోకి వెళ్ళి కోపంగా ఆమె మొహం మీద డోర్ వేసుకుంది సుకన్య. అది చూసి అమ్మాయి పద్ధతి, ప్రవర్తన అణకువ కాకుండా ఆస్తులు, అంతస్తులు, స్టేటస్ చూసి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కనీసం ఎదుటి వాళ్ళు కూడా తనలాంటి మనుషులే అని ఇలాంటి పొగరబోతులకి తెలీదు అని మనసులో అనుకుని ప్రియాంక ఇంకా బయటికి రాకపోవడంతో చిన్నగా ఆమె గది డోర్ ఓపెన్ చేసి చూసింది మహాలక్ష్మి. లోపల ఎక్కడా కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ పిల్లొక్కత్తి అవడానికి ఇంటి పెద్ద కోడలైనా ఇంటి గురించి ఏమాత్రం పట్టించుకోదు. అయినా కట్టుకున్న భర్త గురించి పట్టించుకొని ఈమె ఇంకా ఇంటి గురించి మాత్రం పట్టించుకుంటుంది అని అనుకోవడం నా భ్రమ అని తలకొట్టుకుంటూ వినూత్న దగ్గరికి వెళ్ళి ఆమెకి ఒక గది చూపించి, నువ్వు ఆ గదిలో రెడీ అవ్వమ్మా అంది మహాలక్ష్మి. ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ అయి ఉన్నాను కదా, చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం అంది వినూత్న. పనులు చేయడానికి ఇంట్లో చాలామంది పని మనుషులు ఉన్నారమ్మా, నువ్వేమీ అవసరం లేదు. కానీ పసుపు వేడుకకి ఇలా రాకూడదు. ఆ గదిలో దానికి సంబంధించినవన్నీ బట్టలు కట్ట నేను రెడీ చేసి పెట్టాను. నువ్వు త్వరగా వెళ్ళి అవి కట్టుకుని బయటికి వచ్చాయి అంటూ చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. దాంతో చేసేది ఏమీ లేక ఇష్టం లేకపోయినా సరే ఆ గదిలోకి వెళ్ళి చూసిన ఆమెకి డ్రెస్సింగ్ టేబుల్ ముందు పెట్టిన ఎల్లో కలర్ శారీ కనిపించింది. అది కట్టుకోవడం ఇష్టం లేకపోయినా మహాలక్ష్మి ఎక్కడ బాధపడుతుందో ఆమె మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఇష్టంగానే అది కట్టుకుని గార్డెన్లోకి వెళ్ళిన ఆమెకి ఎల్లో కలర్ డ్రెస్లో పసుపు వేడుక కోసం సిద్ధమయ్యి అక్కడే కూర్చుని ఉన్న అర్జున్ కనిపించాడు. ఆ డ్రెస్లో చాలా అందంగా క్యూట్గా ఉన్న అతన్ని చూస్తూ మైమర్చిపోయింది వినూత్న. ఆమెని చూసి కూడా చూడనట్లు ప్రవర్తిస్తూ తన పక్కనున్న వినోద్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. అతను అలా చూస్తూ అక్కడే నిలబడిపోయిన ఆమెను చూసి, ఇక్కడే ఆగిపోయేవమ్మా, రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంది మహాలక్ష్మి. వాళ్ళందరినీ వదిలేసి ఆమెకి మాత్రం స్పెషల్గా చూస్తున్న మహాలక్ష్మిని చూస్తే కోడలికి కోపం వస్తుంది. పెద్దవాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అర్జున్కి పసుపు పూస్తూ ఉన్నారు. కళ్ళలో తిరిగిన కన్నీటితో ఆ దృశ్యాన్ని ఆనందంగా చూస్తూ ఉంది వినూత్న. అందరూ అయిపోవడంతో, అమ్మ వినూత్న, నువ్వు కూడా వెళ్ళి అర్జున్కి పసుపు రాయి తల్లి అని మహాలక్ష్మి అనడంతో అద్దిరిపడింది ఆమె. అయ్యో, నేను పసుపు రాయడం ఏమిటాంటి? అయోమయంగా అడిగిన ఆమెతో, మంచి మనసు ఉండాలి కానీ ఎవ్వరు రాస్తే ఏముందమ్మా, పెళ్ళైన వాళ్ళే రాయాలి, పెద్దవాళ్ళే రాయాలి అని రూల్ ఏమీ లేదు ఇక్కడ. ఈ పెళ్ళి సవ్యంగా జరగాలి, వాడి జీవితం హాయిగా ఉండాలి అని కోరుకునే ఎవరైనా సరే ఈ వేడుకలో వాడికి పసుపు రాయొచ్చు. నీకు మా అర్జున్ సంతోషంగా ఉండడం కావాలి కదా అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది మహాలక్ష్మి. దాంతో అవునాంటీ, అర్జున్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, అతని వైవాహిక జీవితంలో ఎటువంటి అపార్థాలు రాకూడదు, ఎప్పుడూ తన ఆనందంగా ఉండడమే నాకు కావాలి అంటూ చెప్పింది వినూత్న. ఆ మాటల్లో ఆమె పడుతున్న బాధ పక్కనే ఉండి వింటున్న అర్జున్కి క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి అంతగా వాడి సంతోషాన్ని కోరుకుంటున్న నువ్వు పసుపు రాయడంలో తప్పేముంది, వెళ్ళి రాయి అని మహాలక్ష్మి అనడంతో కష్టంగానే అతని వైపు అడుగులు వేసింది ఆమె. తన దగ్గరికి వచ్చిన ఆమెని అలా చూస్తూ ఉన్నాడు అర్జున్. ఎల్లో కలర్ శారీలో చాలా ముద్దుగా ఉన్న వినూత్నను చూస్తూ ఉంటే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. గిన్నెలో ఉన్న పసుపు తీసుకుని అతని చేతులకి, జబ్బలకి, చెంపలకి రాసి అక్కడి నుంచి వెళుతున్న ఆమె కాలికి ఏదో అడ్డుపడడంతో తూలి ముందుకి పడబోయింది ఆమె. దాంతో వెంటనే తాను కూర్చున్న ప్లేస్ నుంచి పైకి లేచి ఆమె నడుం చుట్టూ చేతిని వేసి పట్టుకున్నాడు అర్జున్. కింద పడిపోతున్నాను అని అనుకున్న ఆమె పడకుండా ఎవరో తనని పట్టుకోవడంతో అటువైపు తిరిగి చూసింది. తన వైపే ప్రేమగా చూస్తూ కనిపించాడు అర్జున్. ఈ ప్రేమ నా సొంతమైతే ఎంత బాగుండెను అని మనసులో అనుకుని థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. అలా ముందుకు వెళ్ళిన ఆమెని వింతగా చూస్తూ, ఏంటి పసుపు వేడుక అర్జున్కి జరుగుతూ ఉంటే ఆ పసుపు అంతా అతని దగ్గర కాకుండా నీ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది,
నీకెవరు రాశారు ఇలా అంటూ అనుమానంగా ఆమెను చూస్తూ అడిగింది. సుకన్య ఏంటి పసుపా అంటూ అక్కడ డెకరేషన్ కోసం అరేంజ్ చేసిన పెద్ద అద్దంలో చూసుకున్న ఆమెకి ఆమె చేతుల మీద చెంపల మీద పసుపు అయి ఉండడం కనిపించింది. దాంతో ఆశ్చర్యపోతూ ఇదెప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్న ఆమెకి అర్జున్ తనను పట్టుకున్నప్పుడు ఇది జరిగి ఉంటుంది, ఇది అతని పనే అయి ఉంటుంది అన్న అనుమానం రావడంతో అతను పట్టుకున్న తన నడుం వైపు చూసుకుంది. అక్కడ కూడా పసుపుతో అయిన అర్జున్ వేలిముద్రలు ఆమెకి కనిపించాయి. అసలు ఈ పెళ్ళిలో ఏం జరుగుతుంది? అర్జున్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో